ప్రతి ట్రేడర్ నిఫ్టీ యొక్క డైరెక్షన్ను ఊహిస్తారు. అది అప్ వెళ్తుందా లేదా డౌన్ వెళ్తుందా? అదే ఈజీ భాగం. నిజమైన ఎడ్జ్ అంటే ఏది అంటే ఇంప్లైడ్ వాలటైలిటీ ఎంత కదలగలదో చెబుతుంది. ఏ స్ట్రైక్ ట్రేడ్ చేయడానికి విలువైనదో, మార్కెట్ ఏ వైపు మొగ్గు చూపుతోందో, ఏ ఎక్స్పైరీ అదనంగా ఏదైనా ధరలో కలిపిందో తెలుసుకోవడమే. ఈ వీడియోలో మేము ఆప్షన్ ఎక్స్లో 4 చార్ట్స్ గురించి కవర్ చేయబోతున్నాం. ఇవే ప్రశ్నలకు సమాధానమిస్తాయి. టర్మ్ స్ట్రక్చర్, వాలటాలిటీ కర్వ్, లైవ్ ఏటీఎం ఐవి మరియు లైవ్ స్క్యూ. మార్గ మధ్యలో మేము నిజంగా ఈ డేటాను ఉపయోగించి 2 నిజమైన ట్రేడ్లను నిర్మించి ప్రైస్ చేస్తాము. కేవలం సిద్ధాంతం మాత్రమే కాదు. కానీ మనం చార్ట్స్లోకి వెళ్లే ముందు ఇంప్లైడ్ వాలటిలిటీ అంటే ఏమిటో ముందుగా అర్థం చేసుకుందాం. ఇంప్లైడ్ వాలటిలిటీ అనేది మార్కెట్ ఫోర్కాస్ట్, ఒక ఆస్తి ఫ్యూచర్లో ఎంత ఎక్స్పెక్టెడ్ కదలబోతుందో అన్నది. ఇది డైరెక్షన్ను ప్రెడిక్ట్ చేయదు, కేవలం ఎక్స్పెక్టెడ్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ప్రైస్ మూమెంట్ మాత్రమే సూచిస్తుంది. సింపుల్ భాషలో చెప్పాలంటే ఇంప్లైడ్ వాలటిలిటీ అంటే మార్కెట్ ఒక ఆస్తి ఫ్యూచర్ ప్రైస్ గురించి ఎంత అన్సర్టెనిటీ లేదా రిస్కీగా భావిస్తుందో సూచిస్తుంది. ఎక్కువ ఐవి అంటే ఎక్కువ ఎక్స్పెక్టెడ్ మూమెంట్. ఆప్షన్ ప్రీమియమ్స్ ఐవి పెరిగినప్పుడు పెరుగుతాయి, ఐవి తగ్గినప్పుడు తగ్గిపోతాయి. అందువల్ల ఐవి అనేది ఆప్షన్ ధర నిర్ణయంలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి. ప్రధాన విషయాలు: ఐవి అనేది ముందస్తు దృష్టితో ఉంటుంది. ఐవి నేరుగా ఆప్షన్ ప్రీమియమ్స్పై ప్రభావం చూపుతుంది. ఐవి అనిశ్చితి, ఈవెంట్స్ మరియు వార్తల సమయంలో పెరుగుతుంది. మార్కెట్లు స్థిరపడినప్పుడు ఐవి తగ్గిపోతుంది. ట్రేడర్లు ఐవిను మార్కెట్ సెంటిమెంట్ను అర్థం చేసుకోవడానికి, ప్రైసింగ్ తెలుసుకోవడానికి మరియు ఆపర్చునిటీస్లు గుర్తించడానికి ఉపయోగిస్తారు. ఇప్పుడు మనకు ఐవి ఏమి చెబుతుందో తెలుసుకున్నాం కాబట్టి వేరువేరు ఎక్స్పైరీలలో వొలాటిలిటీని పోల్చడంలో సహాయపడే మొదటి చార్టుతో ప్రారంభిద్దాం. టర్మ్ స్ట్రక్చర్ అనేది ఒకే స్ట్రైక్ కోసం వేర్వేరు ఎక్స్పైరీ తేదీలో ఐవి ఎలా మారుతుందో చూపిస్తుంది. దీని ద్వారా ఏవి ఖరీదైనవి, ఏవి చౌకైనవి మరియు అది నిజమైన ట్రేడింగ్ కార్యకలాపాల వల్ల బ్యాక్ చేయబడిందా లేదా అనే విషయం తెలుస్తుంది. ఇది టర్మ్ స్ట్రక్చర్ చార్ట్. ఇది చేసే పని సింపుల్. ఇది మీకు ఒకే స్ట్రైక్ యొక్క ఐవి అంటే ఏటీఎం స్ట్రైక్ను ప్రతి ఎక్స్పైరీలో ఒకేసారి చూపిస్తుంది. కాబట్టి ఈరోజు ఎక్స్పైరీ మాత్రమే చూడకుండా మీరు జూలై 7వ తేదీ, జూలై 14వ తేదీ, జూలై 21వ తేదీ ఇలా సెప్టెంబర్ వరకు అన్ని ఒకే స్క్రీన్పై చూడవచ్చు. ఐవి లైన్తో పాటు ప్రతి ఎక్స్పైరీ క్రింద 2 బార్లు కూడా కనిపిస్తాయి. కాల్ ఓపెన్ ఇంట్రెస్ట్ కోసం ఒక రెడ్ బార్, పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ కోసం ఒక గ్రీన్ బార్. ఓపెన్ ఇంట్రెస్ట్ అంటే ఆ ఎక్స్పైరీలో ప్రస్తుతం ఎంతమంది వాస్తవంగా పొజిషన్లు పట్టుకున్నారు అన్నదే. ఇప్పుడు ఈ చార్ట్పై 2 ఎక్స్పైరీలు చూడండి, జూలై 28 మరియు ఆగస్టు 25. రెండింటికి నిజమైన కాల్ మరియు పుట్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉన్నాయి. అంటే నిజంగా ప్రజలు ఈ ఎక్స్పైరీస్లో ట్రేడ్ చేస్తున్నారు. ఇదిగో అదే స్ట్రైక్ వద్ద నిర్మించిన అసలు ట్రేడ్ ఇది. 24,350 వద్ద మేము జూలై 28 కాల్ను $388 సేల్ చేసి ఆగస్టు 25 కాల్ను $544 బై చేశాము. దీనిని క్యాలెండర్ స్ప్రెడ్ అంటారు. మనం దూరపు ఎక్స్పైరీని కొనుగోలు చేసి సమీపంలోని దానిని అమ్ముతున్నాం. ఎందుకంటే సమీపత ఎక్స్పైరీకి వస్తే అది తన టైం వాల్యూను వేగంగా కోల్పోతుంది, కానీ దూరపు ఎక్స్పైరీ విలువను చాలా నెమ్మదిగా కోల్పోతుంది. ఆ గ్యాప్లోనే ప్రాఫిట్ వస్తుంది. కాబట్టి ఈ చార్ట్ మీకు ఏ ఎక్స్పైరీలో ఖరీదైన ఐవి ఉందో మాత్రమే చూపించదు, నిజంగా ట్రేడ్ చేయదగిన ఒక స్ట్రాటజీ ఎక్కడ నిర్మించవచ్చో కూడా చూపిస్తుంది. మేము ఎలా ఐవి వేర్వేరు ఎక్స్పైరీస్లలో మారుతుందో పోల్చాము. ఇప్పుడు మనం పర్స్పెక్టివ్ తిప్పుదాం. ఎక్స్పైరీ మార్చడం బదులు దాన్ని స్థిరంగా ఉంచి వేర్వేరు స్ట్రైక్స్లో ఐబీ ఎలా మారుతుందో చూద్దాం. అదే విషయాన్ని వాలటిలిటీ కర్వ్ చూపిస్తుంది. ఒకే ఇన్స్ట్రుమెంట్ ఒకే ఎక్స్పైరీలో ఒక స్ట్రైక్ ఖరీదుగా అనిపిస్తే మరొకటి చౌకగా అనిపించిందని మీరెప్పుడైనా గమనించారా? ఈ చార్ట్ మీకు ఎందుకు అలా జరుగుతుందో స్పష్టంగా చూపిస్తుంది. ఇది వాలటిలిటీ కర్వ్. ఇది ఒకే ఎక్స్పైరీ కోసం ప్రతి స్ట్రైక్ యొక్క ఐవీని ఒకేసారి చూపిస్తుంది. ఇక్కడ మనం 14వ జూలై ఎక్స్పైరీని చూస్తున్నాం. నిఫ్టీ ఇప్పుడు 24,398 వద్ద ట్రేడ్ అవుతోంది. కాబట్టి ఏటీఎం స్ట్రైక్ అంటే 24,400. అక్కడ ఐవి 10 పాయింట్లు 18% ఉంది. కనిష్ట ఐవి అనేది ఏటీఎం స్ట్రైక్ దగ్గర ఉంటుంది. మీరు 2 వైపులా దూరంగా వెళ్తే అది క్రమంగా పెరుగుతుంది. దూరపు పుట్టు వైపు 21,400 స్ట్రైక్ వద్ద 34.4% ఐవి ఉంది. అలాగే దూరపు కాల్ వైపు 26,300 స్ట్రైక్ వద్ద 20.54% ఐవి ఉంది. ఇది మనకు చెప్పేది ఏమిటంటే కరెంట్ ప్రైస్ నుండి దూరంగా ఉన్న ఆప్షన్స్ ఎక్కువ అన్సర్టనిటీతో ప్రైస్ చేయబడ్డాయి ఏటీఎం దగ్గర ఉన్న స్ట్రైక్స్ కంటే. ఇప్పుడు ఈ ఎక్స్పైరీ ఉపయోగించి మనం ఒక నిజమైన ట్రేడ్ నిర్మిద్దాం.
మనం 24,300 పుట్ను రూ. 109కు సేల్ చేసి 24,100 పుట్ను రూ. 47కు బై చేసి ఒక బుల్ పుట్ స్ప్రెడ్ సృష్టించాం. దీంతో మనకు రూ. 61 నెట్ క్రెడిట్ వస్తుంది. ఇది కూడా మాక్సిమం ప్రాఫిట్ అవుతుంది. నిఫ్టీ 24,300 కంటే ఎక్స్పైరీ సమయానికి పైగా ఉంటే. ఈ 2 స్ట్రైక్స్ ఎందుకు? 24,300 పుట్ అనేది ఏటీఎం స్ట్రైక్ దగ్గరగా ఉంటుంది. అందువల్ల ఇది ఎక్కువ రిచర్ ప్రీమియం కలిగి ఉంటుంది మరియు వేగంగా టైం డీకే అనుభవిస్తుంది. అందువల్ల ఇది సెల్ చేయడానికి ఐడియల్ ఆప్షన్ అవుతుంది. 24,100 పుట్ను హెడ్జ్గా డిఫైన్ చేయడం మరియు స్థానం యొక్క మాక్సిమం రిస్క్ని క్యాప్ చేయడం కోసం కొనుగోలు చేయబడింది. కాబట్టి ఈ చార్ట్ మీకు ఐవి ఎలా స్ట్రైక్స్ అంతగా మారుతుందో మాత్రమే చూపించదు, ప్రీమియమ్స్ ఎక్కడ రిలేటివ్లీ రిచర్ ఉన్నాయో గుర్తించడంలో సహాయపడుతుంది, వేర్వేరు స్ట్రైక్స్ ఎలా ప్రైస్డ్ ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు, ఆ సమాచారాన్ని ఉపయోగించి స్పష్టంగా నిర్వచించిన రిస్క్ మరియు రివార్డుతో నిజమైన ఆప్షన్ స్ట్రాటజీని నిర్మించవచ్చు. కాబట్టి ఈ చార్ట్ మీకు ఏ స్ట్రైక్ ఖరీదైనదో మాత్రమే చూపించదు, మార్కెట్ యొక్క నిజమైన వైపు ఎక్కడుందో చూపిస్తుంది మరియు మీరు నిజమైన ట్రేడ్ను ప్లాన్ చేయడానికి, ప్రైస్ చేయడానికి అవసరమైన ప్రతిదీ ఇస్తుంది. ఇప్పుడు మనం ఒక ఎక్స్పైరీ మరియు ఒక స్ట్రైక్ని ఎంచుకున్నాం. ట్రేడ్లోకి ప్రవేశించే ముందు ఇంకొక ముఖ్యమైన ప్రశ్న ఉంది. ఇక్కడి నుంచి మార్కెట్ నిజంగా ఎంత మూవ్మెంట్ నాశిస్తోంది, అక్కడే లైవ్ ఏటీఎంని ఉపయోగపడుతుంది. ఈ చార్ట్ ఒకే ఒక సంఖ్యను లైవ్గా ట్రాక్ చేస్తుంది. రోజంతా ఏటీఎం స్ట్రైక్ యొక్క ఐవి. ప్రస్తుతం నిఫ్టీ 24,423 వద్ద ఉంది మరియు ఏటీఎం ఐవి 11.59%ను చూపిస్తోంది. రోజంతా ఇది 11.38% నుండి 14.0% మధ్య కదిలింది. ఇది ప్రారంభంలో పెరిగింది, తర్వాత సెషన్ అంతటా క్రమంగా తగ్గింది. ఇక్కడ మనం కేవలం ఒకటి రోజు మాత్రమే ఎక్స్పైరీకి దూరంగా ఉన్నందున ఇది కూడా ఎక్స్పెక్టెడ్ మూవ్ను క్యాలిక్యులేట్ చేయడానికి మంచి సమయం. ఫార్ములా ప్రైస్ గుణించాలి, ఐవి గుణించాలి, మిగిలిన రోజులను 365తో భాగించి వచ్చే స్క్వేర్ రూట్. కేవలం ఒక్కరోజు మాత్రమే ఎక్స్పైరీకి మిగిలి ఉండటంతో ఇది రెండు వైపులా సుమారు రూ. 150 లోపు ఎక్స్పెక్టెడ్ రేంజ్ ఇస్తుంది. ఇది అర్థవంతంగా ఉంది. మనము ఎక్స్పైరీకి ఎంత దగ్గరగా వెళ్తే ఎక్స్పెక్టెడ్ మూవ్ అంత చిన్నదిగా మారుతుంది. ఐవి ఇంకా బాగా హై అయినా కూడా. ఇంకొక విషయం గమనించండి, ఐవి 14% దగ్గర ప్రారంభమై తర్వాత రోజు మొత్తం ప్రైస్ కన్సాలిడేట్ అవ్వడంతో క్రమంగా తగ్గింది. ఇది సాధారణ టైం డీకే ప్రభావం. ఇది ఐవి మీదే పనిచేస్తుంది, కేవలం ఆప్షన్ ప్రీమియం మీద మాత్రమే కాదు. మనము ఎక్స్పైరీకి ఎంత దగ్గరగా వెళ్తే పెద్ద సర్ప్రైజ్కి తక్కువ అవకాశం మిగిలి ఉంటుంది. అందువల్ల ఐవి సహజంగానే తగ్గిపోతుంది, ఏదైనా డ్రామాటిక్ జరగకపోతే. ఆప్షన్ చైన్ పై భాగంలో మీరు ఐవి ర్యాంక్ అనే దాన్ని కూడా గమనిస్తారు. ఇది నేటి ఐవి దాని ఇటీవలి చరిత్రతో పోలిస్తే చౌకగా లేదా ఖరీదైనదిగా ఉందో లేదో తెలియజేస్తుంది. కేవలం ఐవి సంఖ్య ఎంత అని మాత్రమే కాదు, ఆ సంఖ్య ఈ పరికరానికి సాపేక్షంగా హై లేదా లోగా ఉందో లేదో కూడా తెలియజేస్తుంది. ఇక్కడ ఐవి ర్యాంక్ 14.84%. ఒక సింపుల్ స్కేల్ ఉపయోగిస్తే 0 నుండి 20 వరకు చాలా లో, 20 నుండి 40 వరకు లో, 40 నుండి 60 వరకు సాధారణం, 60 నుండి 80 వరకు హై మరియు 80 నుండి 100 వరకు చాలా హై. ఇది చాలా లో జోన్లోకి వస్తుంది. దీని అర్థం సాధారణంగా ఆప్షన్ ప్రీమియమ్స్ ప్రస్తుతం రిలేటివ్లీ తక్కువగా ఉన్నాయని, ఇది సాధారణంగా ఆప్షన్స్ కొనుగోలు చేయడాన్ని అమ్మడం కంటే ప్రోత్సహిస్తుంది. అందువల్ల ఈ చార్ట్ మీకు 3 విషయాలు ఒకేసారి చెబుతుంది. ఎంత మూవ్మెంట్ ఉండొచ్చో, ఆ అంచనాలు పెరుగుతున్నాయా లేదా తగ్గుతున్నాయా, అలాగే ఐవి ప్రస్తుతం తక్కువదా లేదా ఎక్కువదా అని. మనం ఇప్పుడు ఎక్స్పైరీ ఎంచుకున్నాం, స్ట్రైక్ ఎంపిక చేసుకున్నాం మరియు ఎక్స్పెక్టెడ్ మూమెంట్ అంచనా వేసుకున్నాం. ఇప్పుడు ఒక చివరి ప్రశ్న మాత్రమే మిగిలి ఉంది. ట్రేడర్లు డబ్బు మార్కెట్లో ఏ వైపు ప్రవహిస్తోంది, కాల్స్ వైపా లేక పుట్స్ వైపా? దానికి సమాధానం తెలుసుకుందాం లైవ్ స్క్యూ ఉపయోగించి. మనం ఇప్పటికే పుట్స్లు వాలటిలిటీ కర్వ్ మీద కాల్స్ కంటే రిచర్ ఐవి వద్ద ట్రేడ్ అవుతున్నాయని చూసాం. లైవ్ స్క్యూ అనేది ఈ తేడాను రోజంతా నిరంతరం ట్రాక్ చేసే చార్ట్. ఇది నిఫ్టీ కోసం లైవ్ స్క్యూ, తర్వాత డెల్టా కోసం. ప్రస్తుతం ఇది 5.37% చూపిస్తుంది మరియు రోజు మొత్తం ఇది 2.5 నుండి 5.37% మధ్య మారింది. చాలా సమయాల్లో స్క్యూ అనేది ప్రైస్తో పాటు కదులుతుంది, కానీ ఈ చార్ట్ చివరన చూడండి, నిఫ్టీ దాదాపు కదలదు, అయినా స్క్యూ అకస్మాత్తుగా 5.37%కి ఎగిరిపోతుంది. దీని ద్వారా మనకు తెలుస్తోంది ఇండెక్స్లో పెద్దగా కదలిక లేకపోయినా కూడా ట్రేడర్లు డౌన్ సైడ్ ప్రొటెక్షన్ కోసం ఎక్కువ చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు దీన్ని మళ్ళీ మన బుల్ పుట్ స్ప్రెడ్కి కలకండి. ఒక పెరుగుతున్న స్క్యూ అంటే పుట్ ఆప్షన్స్ మరింత రిలేటివ్లీ రిచర్ అవుతున్నాయన్నమాట. ఇలాంటి పరిస్థితుల్లో పుట్స్ అమ్మడం మరింత ఆకర్షణీయంగా మారుతుంది, ఎందుకంటే వసూలు చేస్తున్న ప్రీమియమ్స్ మెరుగవుతున్నాయి.
కాబట్టి ఈ చార్ట్ కేవలం కన్ఫర్మ్ చేయడమే కాదు, వాలటిలిటీ కర్వ్ చూపించిన దాన్ని నిజమైన సమయానికే ఆ పుట్టు వైపు రిచ్నెస్ ఎప్పుడు పెరుగుతుందో కూడా చెబుతుంది. టర్మ్ స్ట్రక్చర్ మనకు ఒక క్యాలెండర్ స్ప్రెడ్ కి అనుకూలమైన ఎక్స్పైరీని గుర్తించడంలో సహాయపడింది. వాలటిలిటీ కర్వ్ మనకు స్ట్రైక్ ఎంచుకోవడంలో, అలాగే ఒక బుల్ పుట్ స్ప్రెడ్ నిర్మించడంలో సహాయపడింది. లైవ్ ఏటీఎం ఐవి ఎక్స్పెక్టెడ్ మూవ్మెంట్ను అంచనా వేసి చూపించింది. అలాగే ఐవి స్వయంగా రిలేటివ్గా తక్కువగా లేదా ఎక్కువగా ఉందో చూపించింది. మరియు లైవ్ స్క్యూ మార్కెట్ యొక్క రియల్ టైం డిమాండ్ను డౌన్ సైడ్ ప్రొటెక్షన్ కోసం నిర్ధారించింది. చాలా మంది ట్రేడర్లు మార్కెట్ అప్కి వెళ్తుందా లేదా డౌన్కి వెళ్తుందా అని ఊహించడంలోనే ఆగిపోతాడు. ఇప్పుడు మీరు ఒక అడుగు ముందుకు ఎలా వెళ్లాలో, ఆప్షన్స్ మార్కెట్ ఏవి ధరను నిర్ణయిస్తోందో ఆ సమాచారాన్ని ఉపయోగించి ఆప్షన్ ఎక్స్ యొక్క ఐవి చార్ట్స్తో మరింత తెలివైన ట్రేడ్లు ఎలా నిర్మించాలో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని సమాచారం గల వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి.